హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి మలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉగాది పండుగ అంటే మొదటగా అందరికీ ఉగాది పచ్చడి, తర్వాత బొబ్బట్లే గుర్తొస్తాయి. చాలామంది ఇళ్ళల్లో అయితే ఉగాదికి బొబ్బట్లు చేసుకుంటారు కదా. సో చాలా సాఫ్ట్గా ఎలా చేయాలి అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని బౌల్లోకి వేసిన తర్వాత వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా అయితే వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ని వంపేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ అయితే వేసుకుని 1 గంట లేదా 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలన్నమాట. టైం ఉంటే కనుక నానబెట్టుకోండి, లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు. సో ఇది నానేలోగా అయితే మన పిండి కూడా కలిపేసుకుందాము. దానికోసం అయితే ఒక బౌల్లోకి పప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ముందుగా అయితే వీటిని బాగా కలిపేసుకోవాలి పిండిలోని. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేసిన తర్వాత అది కూడా పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్తో కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఏంటంటే చపాతీ ముద్దలాగా మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందన్నమాట బొబ్బట్లకి. సో అవసరం మేరకు కొద్దిగా అయితే వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముందే చెప్పాను కదా, పిండి అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి. ఇలా చేతికి కొంచెం అంటుకునేలా ఉంటే సరిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుని మూత పెట్టేసి దీన్ని కూడా 1 గంట పాటు అయితే నానబెట్టేసుకోవాలి. ఇలాగ పప్పు కూడా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తీసేసుకుని కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుని 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత ఇంకా విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి అయితే ఉడికించుకోవాలి. 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసుకుని పప్పు బాగా మెత్తగా ఉడికిందా లేదని చెక్ చేసుకోండి. బాగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక స్ట్రైనర్లోకి అయితే పప్పు అంతా వేసేసుకుంటే ఎక్స్ట్రాగా ఉండే వాటర్ అన్నీ కూడా అడిగి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత పప్పుని తీసుకుని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని పప్పు తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు బెల్లం తురుము వేసుకుంటున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకోవాలని చెప్పాను కదా, సో ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమం కూడా బెల్లంలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా 2 వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. సో స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం అంతా కూడా బాగా కరుగుతుందండి ఆ వేడికి. అలా కరిగి కొంచెం పల్చగా లిక్విడ్ లాగా అవుతుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కలుపుకుంటూ ఉంటే కనుక కాసేపటికి ముద్దగా అయిపోతుంది. అయితే ఇలా ఉడికేటప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఆ వేడికి మీదకి తూలుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. 3 నిమిషాలకైతే కాస్త ముద్దగా అవుతుంది. అలాగే 4-5 నిమిషాలకి ఇంకాస్త ముద్దగా అవుతుంది. అలా ముద్దగా అయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. అండ్ మనం కలుపుకునేటప్పటికి ఇంకొంచెం ముద్ద అవ్వాలి అన్నట్టు ఉంటుంది, కానీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారేపాటికి ఇంకాస్త ముద్దగా అయిపోతుంది అన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త ముద్దగా అవుతుంది కదా, అప్పుడైతే కనుక మనం ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి. మనకి బొబ్బట్టు ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ విధంగా అయితే ఉండల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఈలోగా పిండి కూడా బాగా ఉంటుంది. సో మనం ముందుగా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా ముందుగా ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత కొద్దిగా పిండిని తీసుకోవాలి. అయితే మనం ముందుగానే పూర్ణం ఉండ చేసుకున్నాం కదా, దానికన్నా కొంచెం తక్కువగానే ఈ పిండి ముద్దను తీసుకోవాలి. ముందుగా మనం పూర్ణం ఉండలు ఎలా అయితే చేసి పెట్టుకున్నామో ఇవి కూడా అలా ఉండలాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకోవాలి. అయితే దీన్ని ఒక అరటాకుపై కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా అయితే పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి చేతితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పిండి ఈ విధంగా కలుపుకుంటే. అప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం ఉండ ఏదైతే ఉందో అది సెంటర్లో పెట్టుకొని పైనుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం అంతా కూడా కవర్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉండే పిండి అంతా కూడా తీసేసుకోవాలి. నేను ఇక్కడ అరటాకు యూస్ చేస్తున్నాను కదా, అది లేకపోతే కనుక పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండే పిండి తీసేసుకొని మళ్ళీ అరటాకుపై అయితే పెట్టేసుకొని వేళ్లతో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటే కనుక మనకి బొబ్బట్టు బాగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఇంకా చపాతీ కర్ర కూడా వాడాల్సిన అవసరం లేదనమాట. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఈ విధంగా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి.
అలాగే మనం చేసుకునేటప్పుడు అయితే పూర్ణం బయటికి రాకుండా కేర్ఫుల్గా చేసుకుంటే కనుక చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేసేసుకోండి. అయితే అన్నీ ఒకసారి చేసుకోకుండా ముందుగా ఒకటి చేసుకుని అది కాల్చేటప్పుడు ఇంకోటి ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవడానికి కూడా. సో ఒక 2 చేసి పెట్టేసుకొని ఇప్పుడైతే మనం వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్ పై అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా గీ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అరటాకుని అయితే ప్యాన్ పై వేసేసుకుంటున్నాను. అంటే రివర్స్ చేసి వేసుకుంటే బొబ్బట్టు మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆకు తీసేసుకుంటే ఈజీగా మనకి ప్యాన్ పై వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు కాలిన తర్వాత అయితే దీన్ని ఫ్లిప్ చేసేసుకోవాలి. అండ్ ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కనుక మనకి ఆ స్పూన్కి తగులుకొని కూడా పూర్ణం బయటకు వచ్చేస్తుంది. అటువైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని కొద్దిగా గీ 2 వైపులా కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఎంత గీ వేసుకుంటే బొబ్బట్టు అంతా బాగుంటుంది. సో 2 వైపులా కూడా కాలి కొంచెం కలర్ మారి మనకి పొంగుతూ ఉంటుంది. అలా పొంగిన తర్వాత అయితే బొబ్బట్టు తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బయటకు తీసిన తర్వాత ఇంకాస్త కలర్ వస్తుంది. సో సెకండ్ టైం చేసుకున్నది కూడా సేమ్ ఇలానే అయితే కాల్చుకోవాలి. ఇలా అన్ని బొబ్బట్లు కూడా చేసుకొని పక్కన పెట్టుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. అండ్ వేడిగా తిన్న కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఉగాదికి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటనేది కూడా కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.